బంగ్లాదేశ్తో జరగనున్న 2 టెస్టుల సిరీస్లో మొదటి టెస్టుకు భారత జట్టును బీసీసీఐ ఆదివారం ప్రకటించింది. రోహిత్ శర్మ సారథ్యంలో 16 మందితో కూడిన జట్టును వెల్లడించింది. యువ పేసర్ యష్ దయాల్కు అవకాశం ఇచ్చింది. ఈ ఎడమ చేతి వాటం పేసర్ తొలిసారి టీమిండియాకు ఎంపికయ్యాడు. ఆకాష్ దీప్కు కూడా ఛాన్స్ ఇచ్చింది. అయితే వైస్ కెప్టెన్ లేకుండా భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. ఇటీవల శ్రీలంకతో జరిగిన టీ20 వన్డే సిరీస్కు ఎంపిక చేసిన జట్టులో కెప్టెన్, వైస్ కెప్టెన్ వివరాలు స్పష్టంగా పేర్కొన్న బీసీసీఐ టెస్ట్ ఫార్మాట్లో మాత్రం ఉపసారథి గురించి ఊసేలేదు. టీ20 వరల్డ్ కప్ అనంతరం జరిగిన జింబాబ్వే సిరీస్కు సీనియర్లు దూరమవ్వడంతో శుభ్మన్ గిల్ భారత జట్టును నడిపించాడు. కానీ ఆ తర్వాత జరిగిన శ్రీలంక పర్యటనకు గిల్ అనూహ్యంగా వైస్ కెప్టెన్గా ఎంపికయ్యాడు. భవిష్యత్తు సారథిగా గిల్ను సిద్ధం చేస్తున్నామని బీసీసీఐ పరోక్షంగా పేర్కొంది. దీంతో అన్ని ఫార్మాట్లలో ఇకపై గిల్ వైస్ కెప్టెన్గా కొనసాగుతాడని భావించారు అంతా. కానీ బంగ్లాదేశ్తో జరిగే తొలి టెస్టుకు ఎంపిక చేసిన భారత జట్టులో ఉపసారథి లేడు. భవిష్యత్తు కెప్టెన్గా గిల్ను తీర్చిదిద్దే విషయంలో బీసీసీఐ వెనుకడుగు వేస్తున్నట్లు తెలుస్తుంది. అన్ని ఫార్మాట్లకు ఆడే ప్లేయర్ వైస్ కెప్టెన్గా ఉంటే బాగుంటుంది అని నయా కోచ్ గంభీర్ బోర్డు తొలుత భావించింది. కానీ ఇప్పుడు సహజంగా నాయకత్వ లక్షణాలు ఉన్న ఆటగాన్ని కెప్టెన్గా ఎంపిక చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తుంది. అంతేకాక బుమ్రా ఇటీవల చేసిన వ్యాఖ్యలతో బీసీసీఐ తన ఆలోచన మార్చుకున్నట్లు సమాచారం.